పశ్చిమాసియా దేశాల యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా టెక్ కంపెనీలపై ఇరాన్ బాంబులు వర్షం కురిపిస్తోంది. మొన్న అమెజాన్, ఇవాళ వరాకిల్ కంపెనీలపై దాడులు చేసింది. మెటా, గూగుల్ ఆఫీసుల పైన దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇరాన్ ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. అదే జరిగే ప్రపంచ వ్యాప్తంగా టెక్ విభాగంలో సంక్షోభం ఏర్పడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. తాజాగా దుబాయ్ లోని వరాకిల్ డేటాబేస్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది. తామే వరాకిల్ పై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక వరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిన్సన్ కు ఇజ్రాయెల్ ప్రభుత్వంతో బలమైన సత్సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలోనే ఇరాన్ దాడులకు పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ దాడి విషయాన్ని దుబాయ్ ఇంకా ధృవీకరించలేదు. మొన్న బహ్రెయిన్ లోని అమెరికన్ డేటాబేస్ లక్ష్యంగా దాడి జరిగినట్లుగానే తెలుస్తోంది. ఇక ఇటీవల 18 అమెరికన్ టెక్ కంపెనీలను టార్గెట్ గా చేసుకుంటామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఆ కంపెనీలకు సంబంధించి టెక్ కంపెనీలు అమెరికా, ఇజ్రాయెల్ కు సైనిక గూఢచర్యంపై సహాయం చేస్తున్నాయంటూ కూడా ఇరాన్ ఆరోపణ చేస్తుంది. ఇక ఇరాన్ దాడులతో అమెరికా టెక్ కంపెనీలో వణుకు పుడుతోంది. అయితే గత నెల రోజులకు పైగా కూడా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు అమెరికాకు సహకరిస్తున్న కంపెనీలు కానీ ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటిపై మేము దాడులు చేస్తామంటూ కూడా మొదటి నుంచి ఇరాన్ చెబుతోంది. దానిలో భాగంగానే పశ్చిమాసియా దేశాలను ఇటు గల్ఫ్ కంట్రీస్ ఏవైతున్నాయో గ్రూప్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉన్న కంట్రీస్ ఏవైతున్నది, మరో పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఈ దేశాలన్నీ కూడా పశ్చిమాసియాలో ఉన్న దేశాలన్నీ కూడా అమెరికాకు సహకరిస్తున్న నేపథ్యంలోనే ఇటు అమెరికాకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టడంతో పాటు ఇటు మొత్తం ప్రధానంగా అమెరికాకు సంబంధించి అన్ని విషయాలను చేరవేస్తున్న కంపెనీలు ఏవైతున్న టెక్ కంపెనీలు వాటిని గూఢచర్యనికి సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తున్నాయనేది ప్రధానంగా ఇరాన్ ఆరోపణలు చేస్తుంది. దానిలో భాగంగానే ఇటువంటి టెక్ కంపెనీలపై దాడులు చేస్తున్నామంటూ కూడా ఇరాన్ వార్నింగ్ ఇస్తూ ఉంది. అంటే ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇరాన్ కనుక మళ్ళా పునర్నిర్మాణం జరగాలంటే కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందనేది కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఇరాన్ కూడా వెనకడుగు వేయకుండా దాడికి ప్రతిదాడి ఉంటుంది అనేది కూడా వారి దాడులనే ప్రధానంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఇటు అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరాలు ఎక్కడైతే వారి ఉన్నాయో పశ్చిమాసియా దేశాలు కానీ గల్ఫ్ కంట్రీస్ లో కానీ అక్కడ మరోవైపు ఇజ్రాయెల్ కానీ దాడులు చేస్తున్నాయి. దానిలో భాగంగానే అమెరికాకు సంబంధించిన టెక్ కంపెనీలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇటు అమెజాన్, వరాకిల్, మెటా, గూగుల్ ఆఫీసులపై కూడా ఇంకా దాడులు జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే అమెజాన్, వరాకిల్ పై దాడులు చేశాయి. ఇక ఫర్దర్ గా మిగతా టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా దాడి జరిగే అవకాశం కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక ప్రపంచ వ్యాప్తంగా టెక్ సంబంధించి సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు దుబాయ్ లోని వరాకిల్ డేటాబేస్ ను కూడా టార్గెట్ గా చేసుకుని ఆ దాడులు చేస్తుంది ఇరాన్. ఎక్కడికక్కడ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలు ఇటు అమెరికా, ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ కూడా అటుడుగుతున్నాయి. అమెరికా ప్రజలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పుడు యుద్ధం వల్ల అక్కడ కూడా ఇప్పటికే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇటు ఇజ్రాయెల్ లో కూడా ప్రధానంగా ఇరాన్ చేసిన దాడుల వల్ల ఆర్థికంగా ఇజ్రాయెల్ కూడా చాలా వరకు నష్టపోయింది. కానీ ఈ రెండు దేశాలు పశ్చిమాసియా దేశాలతో కంపేర్ చేస్తే మాత్రం ఇరాన్ మాత్రం ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షల సంఖ్యలో ఇళ్లను కోల్పోయారు. అందరూ కూడా శిథిలాలకుండా శవాల దీపాలు దర్శనమిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఇరాన్ ఆదుకునే పరిస్థితి, అక్కడ ప్రజలకు కూడా అభయాస్తం ఇచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఒకవైపు దాడులను ఎదుర్కొంటుంది, మరోవైపు ప్రజల ప్రాణాలు, సాధారణ ప్రజల ప్రాణాలు కూడా ఇరాన్ కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంలో ప్రతిదాడి అనేది కంపల్సరీ ఉంటుంది. అమెరికాకు ఎవరైతే ఆశ్రయం ఇస్తారో ఆర్థిక మూలాలు ఎక్కడైతే ఉన్నాయో అమెరికా కంపెనీలకు సంబంధించిన టెక్ కంపెనీలు ఏవైతున్నాయో వాటన్నిటిపై దాడి చేస్తామంటూ ప్రకటన చేస్తుంది. ప్రకటించినట్టుగానే ఆ కంపెనీలపై దాడులు చేస్తుంది. అయితే ప్రతిగా అమెరికా కూడా దీనికి ఖండిస్తూ ప్రతిదాడులు చేస్తుంది. దీని ద్వారా ఇరాన్ ఇంకా నష్టపోతూనే ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఫిబ్రవరి 28 యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు ఏప్రిల్ 3వ తేదీ, అంటే దాదాపు నెల రోజులకు పైగా కూడా యుద్ధం కొనసాగుతుంది. ఒకవైపు షరతులతో కూడిన యుద్ధ ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ ఒకరికొకరు సవాళ్లు విసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పట్లో యుద్ధం ఆగుతుందా లేదా ఆగకపోతే భవిష్యత్తు ఇంకే విధంగా ఉండబోతోంది. ఇప్పటికే ఆర్థికంగా బాగా నష్టపోయిన ఇరాన్ కు ఇంకా ముందు ఇంకా నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అనేది కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికా సైన్యం యుద్ధానికి వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ ఈగో ఫీలింగ్స్, ఆధిపత్య పోరు వల్ల మేము ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అనేది కూడా అమెరికా సైన్యం, ఇటు ఇజ్రాయెల్ సైన్యం కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. గత వారమే రెండు దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకంగా తెలియజేశారు. ఇటు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఏదైనా మటుకు కూడా ఈ యుద్ధం వల్ల భారీగా నష్టపోయింది మాత్రం ఇరాన్ ఆర్థికంగా, మరోవైపు ప్రజల ప్రాణాలు కూడా కోల్పోయింది. దీనికి ప్రతీకారంగానే అమెరికాకు సంబంధించిన టెక్ కంపెనీలపై ఇరాన్ దాడులు చేసినట్లుగా అర్థమవుతోంది.